వాట్ టర్న్ అరౌండ్ ఇషాన్ కిషన్కి. 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి ఇక్కడ టర్న్ అరౌండ్కి. మీకు చెప్పాల్సింది నెంబర్ 1 ఆస్పెక్ట్ ఏంటంటే టాలెంట్ అండ్ పర్ఫార్మెన్స్. డొమెస్టిక్లో రన్స్ కొట్టాడు ముందు, దాని తర్వాత ఈ సిరీస్లో ఆపర్చునిటీ రాగానే 2 చేతులతో కాదు మొత్తం బాడీతో హగ్ చేసుకున్నాడు. నిన్న మ్యాచ్లో 5th ఫాస్టెస్ట్ T20I సెంచురీ ఫర్ ఇండియా. దాంట్లో 10 సిక్స్లు అంటే 60 రన్లు సిక్స్ల్లోనే కొట్టాడు. దుమ్ము లేపే పర్ఫార్మెన్స్, ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ కూడా వచ్చింది. ఇది స్కిల్ ఇంకా పర్ఫార్మెన్స్. ఇంకో పక్క స్టార్స్ అలైన్మెంట్, లక్. ఫస్ట్ చూడండి గిల్ రన్స్ కొట్టలేదు, అవుట్ ఆఫ్ ఫామ్. దాని తర్వాత మళ్ళీ తిలక్ వర్మ నెంబర్ 3 బ్యాటర్ ఇంజూర్డ్ అవ్వటం రైట్ టైంలో. దాని తర్వాత మళ్ళా తిను పర్ఫార్మెన్స్ చేస్తాం. దీంతో పాటు యాట్ ద టాప్ సంజు శాంసన్ రన్స్ కొట్టపోవటము. ఎన్ని స్టార్స్ అలైన్ అయినాయి కదా. అప్పుడు ఈ పర్ఫార్మెన్స్ స్కిల్, ఈ స్టార్స్ అలైన్మెంట్ 2 కలిపితే నౌ కన్ఫర్మేషన్. ఆల్రెడీ సెకండ్ ఇన్నింగ్లో నిన్న చూసాం మనం, కీపింగ్కి ఎవరు వచ్చారు? ఇషాన్ కిషనే. సో కన్ఫర్మ్ అభిషేక్ శర్మతో ఓపెన్ చేయబోతున్నాడు. కానీ ఇక్కడ ఏం తెలుస్తుంది, ఓన్లీ టాలెంటే కాదు లక్ కూడా చాలా ఇంపార్టెంట్. 2 మిక్స్ అవుతూనే పర్ఫార్మెన్స్ కానీ ఏదైనా లైఫ్లో సాధిస్తామని చెప్పి స్పోర్ట్లో ఎస్పెషలీ. అయితే ఇప్పుడు మీరు చెప్పండి, ఈ రెండిట్లో ఎక్కువ డామినేషన్ ఏం కనిపించింది చూస్తే? స్కిల్లా, లక్కా? నన్ను అడిగితే డెఫినెట్లీ ఐల్సే ఇట్స్ స్కిల్ అండ్ పర్ఫార్మెన్స్. ఎందుకంటే సంజు కూడా ఆపర్చునిటీస్ దొరికినాయి కదా, కానీ ఇషాన్ కిషన్ మేడ్ ఇట్ కౌంట్. ఏమంటారు కింద కమెంట్ చేయండి.